లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సగతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే హలో, బాగానే నిద్రపోయినట్టున్నావే. ఎవడ్రా నువ్వు? తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ముందు మీ నాన్న. హలో 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 నాన్న, గణేష్ ఏమైందిరా? అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? నైట్ అంతా ఇదే ప్రాబ్లం రా. అమ్మా అంకుల్, డాడీ అంకుల్, డాడీ డాడీ చూస్తున్నా అంకుల్, డాడీ గదిలో కూడా లేడురా. డాడీ ఏమయ్యాడురా? డాడీ ఏమన్నా డాడీ డాడీ ఇదేంటి ఇంకా నిద్ర లేవలేదు? దీనికి ఎప్పుడు మొద్దు నిద్రే. దీని పని చెప్తానుండు. అక్షయ, అక్షయ, నన్ను క్షమించక్క. మీ అందరి దగ్గర ఓ విషయం దాచాను. మదన్ నేను ఎంతగానో ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది. కానీ ఈలోగా విశ్వ అనే వ్యక్తి నన్ను లవ్ చేయమంటూ రోజు విసిగిస్తున్నాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయింది. చివరికొకసారి కొట్టాను కూడా. అయినా సరే తను విసిగించడం మానలేదు. ఇదంతా చూస్తుంటే నా మదన్ ఎక్కడ నాకు దూరం అవుతాడనని భయం వేసింది. ఈ విషయం అమ్మా నాన్నకు చెప్దామని ఎంతో డేర్ చేశాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. కానీ చివరిసారిగా నీకైనా చెప్దామని నైట్ నీ గదికొచ్చాను. కానీ బావ రాలేదన్న టెన్షన్లో నిన్ను చూసి నీతో ఏం చెప్పలేకపోయాను. తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మదన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించక్క. ఇట్లు మీ చెల్లి అక్షయ.